దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుని యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. నేటి దినమున దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మను పిలుచుతున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించు. అలాగే చివరి మాట చూస్తే, మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఈరోజున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము దేవునికి తగినట్టుగా నడుచుకునుట. దేవునికి తగినట్టుగా నడుచుకునుట. దేవుడు మానవ జీవితాల నుండి ఆయన కోరుతుంది ఒక చక్కటి సాక్ష్యము, ఒక చక్కటి ప్రవర్తన. తండ్రి తన బిడ్డల విషయమై ఎలాగున ఆలోచన కలిగి ఉంటాడంటే, నా పిల్లలు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండాలి, వారి సాక్ష్య జీవితం బాగుండాలి, వారు మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారుగా ఉండాలి, వారి వలన ఎవరు కూడా బాధపడకూడదు, వారి వలన ఎవరికి ఎలాంటి నష్టాలు కలగకూడదు, అతని గురించి అందరూ మంచిగా చెప్పుకోవాలి అని ఇలాగున తండ్రి బిడ్డల ఎడల ఒక తలంపు కలిగి ఉంటారు. మనల్ని సృజించినటువంటి మన పరలోక తండ్రి అయినటువంటి దేవుడు కూడా నా పిల్లలు ఇలాగున ఉండాలి అని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక మనము మంచి నడవడిక దేవుని ఎడల కలిగి ఉండాలి. దేవునికి తగినట్టుగా, అంటే దేవుడు ఇష్టపడే ఒక మంచి నడవడిక, దేవుడు ఆనందించేటువంటి ఒక మంచి నడవడిక మనం నడుచుకోవాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడంటే దశలోని సంఘానికి, దేవునికి తగినట్టుగా నడుచుకోండి. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు మనం అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాం, అనేకమైనటువంటి తలంపులు చేస్తాం. కొన్ని మంచి తలంపులు, కొన్ని చెడ్డ తలంపులు. అయితే మానవులమయంగా మనం అనుకునేటువంటి ప్రతి తలంపు కూడా ఇది మంచిదేలే అని మనం అనుకుంటాం. కానీ అది దైవ సంబంధమైనటువంటి విషయంలో దేవునికి మరి గాయపరిచేది గాను, కోపం తెప్పించేది గాను, ప్రభువుని అవమానపరిచేదిగా మన నడకలు ఉంటాయి. అయితే దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మన జీవితాలలో ప్రభువుకి తగినట్టుగా నడుచుకోవాలి. నిజంగా ఇది ఒక క్రైస్తవునికి, ఒక విశ్వాసికి ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. నా జీవితం ఎలాగుంది, నేను ప్రభువుకి తగినట్టుగా నడుచుకుంటున్నానా, నా జీవితాన్ని బట్టి, నా నడకను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా అనేది ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. కనుక సంఘానికి, నేటి ప్రపంచానికి ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవునికి తగినట్టుగా నడుచుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. మనము అద్దము చూడనంత వరకు, మన ముఖాన్ని అద్దంలో చూడనంత వరకు మనం అనుకుంటాం, నా ముఖం బాగానే ఉంది, నా ముఖం మీద ఎలాంటి మచ్చలు కానీ, లేకపోతే చెడు కానీ, అంటే ముఖంలో ఎలాంటి మురికి కానీ ఏ ఉండదులే అనుకుంటాం. కానీ అద్దం తీసుకొని చూసిన తర్వాత, అరేరే ముఖం ఎంత నల్లగా ఉందా, ఎంత మురికిగా ఉందా, ఎంత జిడ్డుగా ఉందా, ఇదేంటి ఇన్ని మచ్చలు వచ్చినాయి అని మనం చూసి బాధపడతాం. అద్దం చూస్తే కానీ మనం ఎలాగున్నామో, మన ముఖం ఎలాగుందో, ముఖం మీద ఎంత మురికి ఉందో అనేది తెలియదు. దేవుని వాక్యం కూడా అద్దం లాంటిది. దేవుని యొక్క వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు దేవుడు సూటిగా, స్పష్టముగా తన వాక్యం ద్వారా మన జీవితాలను బాగు చేస్తాడు, మన నడకను సరిచేస్తాడు. ఒకవేళ మనం ప్రభువుకి తగినట్టుగా ఎలాగ జీవించాలో మనకి అర్థం కాకపోతే
తెలియకపోతే మనం తెలుసుకోవటానికి దేవుడు మనకి తన గ్రంథాన్ని ఇచ్చాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. కనుక ఇది ఒక మంచి అలవాటు. బైబిల్ గ్రంథం చదవటం అనేది, ధ్యానించడం అనేది, ఆ వాక్యం ద్వారా సంతోషించడం అనేది. అప్పుడు మాత్రమే మనం ప్రభుకి సమీపంగా జీవించగలుగుతాం. మనం ప్రతిరోజు కూడా మన నడక ఎలాగుందనేది ప్రశ్నించుకోవడం, సరి చేసుకోవడం, ప్రభు దగ్గర ఒప్పుకోవడం, ఇది ఎంతో ఉత్తమం. అందుకే పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇలాగ జీవించండి, ఇలాగ నడవండి, ఇలాగున మరి క్రీస్తును అనుసరించండి, ఇలాగున దేవునికి తగినట్టుగా ఉండండి అని మంచిగా ప్రేమతో ఆయన తెలియజేస్తున్నాడు. అలాగే దశలోనికి రాసిన పత్రికలోనే 4వ అధ్యాయంలో 2వ వచనం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, కాక మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలను మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకుంటున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని. అంటే 2వ అధ్యాయంలో మీరు దేవునికి తగినట్టుగా నడుచుకోండి అని రాస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొంత కాల వ్యవధి గడిచిన తర్వాత మరలా వారి సాక్ష్యాన్ని, వారి యొక్క జీవిత విధానాలను, వారి నడకను పౌలు గారు వారి గురించిన సాక్ష్యం విన్నప్పుడు వారిని మెచ్చుకుంటున్నాడు, అభినందిస్తున్నాడు. పర్వాలేదు, నేను చెప్పిన మాట విన్నారు, నా వాక్యాన్ని అంగీకరించారు, వీరు ప్రభువులో బలపడుతున్నారు, దేవునికి తగినట్టుగా జీవిస్తున్నారు అని పౌలు గారు మరి వారిని బట్టి ఒక మంచి సాక్ష్యం వినబడినప్పుడు వారిని బట్టి అభినందిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మన తండ్రి అయినటువంటి దేవుడు మన ప్రవర్తనను బట్టి ఆయన ఖచ్చితంగా ఆ ఫలాన్ని భూమి మీద ఇస్తాడు. మనం చెడు నడక నడిచినప్పుడు దానిని తగినటువంటి ఆ ఫలాలను, చెడ్డ నడక తగినటువంటి ఫలాలను, ఆ నష్టాన్ని భూమి మీదే మనం అనుభవించాలి. పరలోక రాజ్యంలో కూడా ఆ తీర్పు వేరుగా ఉంటుంది అనుకోండి. అయితే మంచిగా జీవించినప్పుడు, మంచిగా దేవునికి తగినట్టుగా జీవించినప్పుడు దాని యొక్క ఫలాలను కూడా, ఆ జీవితానికి తగ్గట్టుగా ఫలాలను కూడా ప్రభు దగ్గర నుంచి మనం పొందుకుంటాం. నేను చెడు పనులు చేస్తున్నాను, నేను చెడు నడక నడుస్తున్నాను, నన్ను ఎవడు అడిగేది, నా జీవితం నా ఇష్టం అని అనుకుంటే అది పొరపాటు. ఖచ్చితంగా ఏమి విత్తుతావో దాన్ని అదే పంటను కోస్తావని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక దేవుడు మనల్ని ప్రయోజకులుగా చేస్తూ ఉన్నాడు, మంచి దారిలో నడిపిస్తున్నాడు. మనం ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి, ఆయనకు తగినట్టుగా మనం జీవించాలి. ఒక మంచి సాక్ష్యం అనేది బ్రతికిన కాలంలో కలిగి ఉండాలి. మొహం మీద ఎవరు చెప్పకపోవచ్చు, ఏంటి అటు చేస్తున్నావు, ఏంటి ఎటు చేస్తున్నావు, ఏంటి అలా ఉన్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏది అని. కానీ నువ్వు అలా వాళ్ళ ముందు దాటిపోయిన తర్వాత వీడు ఒక మనిషి అయినా, వీడిది ఒక బ్రతికైనా అని మనుషులు మాట్లాడతారు. మనుషులే అలాగున మన జీవితాలను బట్టి, లేకపోతే పక్కన వాళ్ళ జీవితాలను బట్టి వారు మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు అది చెడైనా మంచి అయినా, మరి దేవుడు ఇంకెంతగా మన జీవిత నడకను బట్టి ఆయన గాయపరచబడతాడు. మంచిగా యోగ్యమైన నడక నడుచుకుంటే ప్రభువుకి సంతోషమే. యోగ్యమైన నడక కాకుండా ప్రభువుని గాయపరిచేటువంటి నడక నడుచుకుంటే అది ఖచ్చితంగా బాధకరమే. మరొక మాటను ఇక్కడ మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయన తగినట్టుగా నడుచుకున్న వల్లనే. ఇక్కడ పౌలు గారు కొలసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టడం, అన్ని విషయములలో ప్రభువుని సంతోషపెట్టడం.
ప్రభువుని సంతోషపెట్టేటువంటి వారు దైవ జ్ఞానంలో దినదినము వృద్ధి చెందుతారు. విశ్వాస విషయంలో దినదినము వృద్ధి చెందుతారు. ప్రభుకి సమీపంగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటారు. కనుక వారు లోకానికి దూరంగా ఉంటారు, ప్రభువుకి దగ్గరగా జీవిస్తారు. మనం ఎంత ప్రభువుకి దగ్గరగా ఉంటే అంతగా దైవ జ్ఞాన సంబంధమైన విషయాలను నేర్చుకుంటాం, అంతగా ప్రభువుతో సహవాసాన్ని మనం కలిగి ఉంటాం. కనుక క్రీస్తు సహవాసం ఉన్నప్పుడు లోకం అనేది దూరం చేయబడాలి, లోకం అనేది దూరం చేయబడాలి. అందుకే మనం ప్రభువుని సంతోషపెట్టేటువంటి వారిగా మనం నడకుండాలి. రోజున ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు, మనం నడక ఎలాగుంది, మనం ప్రభువుని సంతోషపెడుతున్నామా అనేటువంటి వాక్య పెరుగులో మనం గ్రహించుకుంటూ సరి చేసుకుంటూ ప్రభుతో చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మీ అందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడే యేసయ్య మీ వందనాలు నైనా. నీ బిడ్డలు ఇదిగో ప్రభు ఈ మాటలు ఎంచిన వారందరూ యోగ్యమైన నడక నడుచుకోవటానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభు జీవితంలో ఎన్నో విషయాలలో నాయన తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల కానీ, నడిచేటువంటి నడక వల్ల కానీ, చేసేటువంటి క్రియల వల్ల కానీ అయా తగినట్టుగా మరి జీవించకపోవడం, అటువంటి పరిస్థితుల్లో మీ నామానికి అవమానం తీసుకురావడం జరుగుతుంది నాయన. ఇదిగో ప్రభువా నాయన, ప్రతి ఒక్కరు కూడా యోగ్యమైన నడక నడుచుకోవటానికి, మిమ్మల్ని సంతోషపెట్టేటువంటి నడక నడుచుకోవటానికి, తగినట్టుగా జీవించడానికి మీరు కృప చూపండి నాయన. ఏ విషయంలో బిడ్డలు అయా తండ్రి నాయన, అయా ఎవరైతే ఎలాంటి అవసరాలు కలిగి ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. ఏ విషయాల్లో అయితే నలిగిపోతున్నారో ఆదరించండి, ధైర్యపరచండి, స్థిరపరచండి. అన్ని విషయాల్లో నాయన మీరే వృద్ధి చేసి దీవించి వర్ధలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆయన కృపా సమాధానాలు మీ అందరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె వందనాలండి. గాడ్ బ్లెస్ యు.